గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 2017 సంవత్సరం మార్చిలో జరగబోయే 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించి ఫిజికల్ సైన్స్ ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అనే అంశం మీద మన మిత్రులు చాలా మంది కొన్ని రకాల సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేయడం కోసం నేను ఒక చిన్న ప్రయత్నం చేయదలిచాను. బ్లూ ప్రింట్ అంటే ఏమిటో ఒకసారి వివరించదలిచాను. ఉదాహరణకి బ్లూ ప్రింట్ అనేది ఒక ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు ప్రశ్నాపత్రం తయారు చేసేటటువంటి టీచర్ తప్పనిసరిగా ఆ ప్రశ్నాపత్రానికి సంబంధించిన బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాడు. అయితే బ్లూ ప్రింట్ తయారు చేసేటప్పుడు కొన్ని నిబంధనలు ఫాలో అవుతారు. ఉదాహరణకి మన ఫిజికల్ సైన్స్ ప్రశ్నాపత్రంలో ఎస్ఏ క్వశ్చన్స్ 4 మార్కుల ప్రశ్నలు 4 ఇవ్వబడతాయి. 4 4 16 మార్కులు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి 5 ఇవ్వబడతాయి. 5 2 10 మార్కులు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి 4 ఇవ్వబడతాయి. 4 1 4 మార్కులు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి బిట్ పేపర్ రూపంలో పార్ట్ బి నందు 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఒక్కొక్క బిట్ కి అర మార్కు చొప్పున 20 అర్ధలు 10 మార్కులు. టోటల్ గా 40 మార్కులకు మనకి ఫిజికల్ సైన్స్ ప్రశ్నాపత్రం ఉంటుందనే విషయం మనకు తెలుసు. అయితే ఎక్కడ ఏ ప్రశ్నలో కూడా చాయిస్ అనేది లేదు. కానీ ఎస్ఏ క్వశ్చన్స్ లో ఇవ్వబడే 4 ప్రశ్నల్లో మాత్రం ఇంటర్నల్ చాయిస్ అనగా అంతర్గత ఎంపిక అవకాశం ఉంటుంది. అంటే ఈ 4 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నలో ఏ ఆర్ బి అనే విధంగా 2 ప్రశ్నలు ఇచ్చి ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు 33 ప్రశ్నల్లో 4 ఇంటర్నల్ ఎంపికలో ఉండే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి టోటల్ గా 37 ప్రశ్నలు ఇవ్వబడ్డట్లు అవుతాయి. ప్రశ్నాపత్రంలో సాధించవలసిన గరిష్ట మార్కులు 40 అయినప్పటికీ ప్రశ్నలు ఇచ్చేటప్పుడు 4 ఇంటర్నల్ చాయిస్ ప్రశ్నలు అధికంగా ఉంటాయి. కాబట్టి 4 4 16 మార్కులు అధికంగా ఇవ్వడం వల్ల ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు 56 మార్కుల క్వశ్చన్ పేపర్ తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ 56 మార్కుల కేటాయింపులో ఫిజిక్స్ పార్ట్ కెమిస్ట్రీ పార్ట్ సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కూడా ముఖ్యంగా గమనిస్తే ఎస్ఏ క్వశ్చన్స్ 4 ఇవ్వాలి. ఇవి 10వ ప్రశ్న 11వ ప్రశ్న 12 13 ప్రశ్నల్లో ఇవ్వబడతాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం 13వ ప్రశ్న అకాడమిక్ స్టాండర్డ్ 5 కు సంబంధించి పటము మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఒక పటము ఫిజిక్స్ లోను ఒక పటము కెమిస్ట్రీలోను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 12వ ప్రశ్న అకాడమిక్ స్టాండర్డ్ 3 కి సంబంధించి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అనగా ఒక ప్రయోగం ఫిజిక్స్ నుండి మరొక ప్రయోగం కెమిస్ట్రీ నుంచి తప్పనిసరిగా వస్తుంది. ఇక 10 మరియు 11 ప్రశ్నలు మిగిలిన అకాడమిక్ స్టాండర్డ్స్ లో వేటి నుండైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫలానా అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక మిగిలిన ప్రశ్నల విషయానికి వస్తే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 5 ఇవ్వబడతాయి. ఈ 5లో ఖచ్చితంగా 2 ఫిజిక్స్ ఖచ్చితంగా 2 కెమిస్ట్రీ ఉంటాయి. 5వ ప్రశ్న మాత్రం ఫిజిక్స్ నుండి కానీ కెమిస్ట్రీ నుండి కానీ పేపర్ సెట్టర్ తన స్వేచ్ఛను అనుసరించి ఇవ్వవచ్చు. ఇక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఉంటాయి. ఈ 4లో ఖచ్చితంగా 2 ఫిజిక్స్ నుంచి ఖచ్చితంగా 2 కెమిస్ట్రీ నుంచి వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 20. వీటిలో కూడా 10 ఫిజిక్స్ నుంచి 10 కెమిస్ట్రీ నుంచి ఖచ్చితంగా వస్తాయి. అంటే అన్ని అంశాల్లో ఫిజిక్స్ కు కెమిస్ట్రీకి సమాన ప్రాధాన్యత ఉంటుందని మనకు తెలుస్తుంది. ఒక్క షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయంలో తప్ప. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఒక్క ప్రశ్న మాత్రమే ఫిజిక్స్ లో నుండి కానీ లేదా కెమిస్ట్రీ నుండి కానీ రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక ఫిజిక్స్ పార్ట్ నుంచి లేదా కెమిస్ట్రీ పార్ట్ నుంచి ఖచ్చితంగా 27 మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతాయి. 27 + 27 54 మార్కులు. ఆ అదనంగా వచ్చే 2 మార్కులు ఫిజిక్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ ఉండవచ్చు. అంటే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేసేటప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 27 మార్కులు ఫిజిక్స్ నుండి లేదా 29 మార్కులు కెమిస్ట్రీ నుండి లేదా 29 మార్కులు ఫిజిక్స్ నుండి 27 మార్కులు కెమిస్ట్రీ నుండి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రశ్నలు తయారు చేసేటప్పుడు పాఠాలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఫిజిక్స్ కు మరియు కెమిస్ట్రీకి. ఆయా పాఠాల్లో కూడా ప్రతి పాఠానికి దాదాపు సమాన ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇక అకాడమిక్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే అకాడమిక్ స్టాండర్డ్ 1లో 16 మార్కులకు ప్రశ్నలు కేటాయించాలి.
అకాడమిక్ స్టాండర్డ్ 2 లో 4 మార్కులకు ప్రశ్నలు కేటాయించాలి. అకాడమిక్ స్టాండర్డ్ 3 లో 6 మార్కులకు ప్రశ్నలు కేటాయించాలి. అకాడమిక్ స్టాండర్డ్ 4 లో 6 మార్కులకు ప్రశ్నలు కేటాయించాలి. అకాడమిక్ స్టాండర్డ్ 5 లో 4 మార్కులు ప్రశ్నలకు కేటాయించాలి. అకాడమిక్ స్టాండర్డ్ 6 లో 4 మార్కులకు ప్రశ్నలు కేటాయించాలి. పేపర్ సెకండ్ అయితే బ్లూ ప్రింట్ ఎలా తయారు చేసుకుంటారు? ఉదాహరణకి మొట్టమొదటిగా అకాడమిక్ స్టాండర్డ్ 5 లో 13వ ప్రశ్నకు సంబంధించి 4 మార్కులకు పటాన్ని ఇవ్వాలి. నా అభిప్రాయం ప్రకారం నేను సపోజ్ ఫిజిక్స్ పార్ట్ లో ఉండే పాఠాలు 1, 3, 5, 6, 7, 11, 12 పాఠాలు, వీటిలోంచి నేను ఏదో ఒకటి అనుకొని ఉదాహరణకి 3వ పాఠం నుంచి 4 మార్కుల పటం ఇవ్వాలి అనుకుంటాను. అదే అకాడమిక్ స్టాండర్డ్ 5 లో కెమిస్ట్రీ నుంచి ఏ పాఠంలోంచి నేను పటం ఇవ్వాలనుకుంటున్నాను. సపోజ్ నేను 13వ పాఠంలో నుంచి పటాన్ని ఇవ్వాలి అనుకున్నాను. కాబట్టి ఫిజిక్స్ లో 4 మార్కులు, కెమిస్ట్రీలో 4 మార్కులు, ఏఎస్ 5 లో 4 మార్కులకు నేను ప్రశ్న ఇచ్చేశాను, ఏదో ఒక ప్రశ్న తర్వాత. ఇక 12వ ప్రశ్నలో ఏఎస్ 3కి సంబంధించి ఒక ప్రయోగాన్ని కేటాయించాలి. సో ఈ ప్రయోగాన్ని కేటాయించేటప్పుడు నేనేం చేస్తాను? ఆల్రెడీ 3వ పాఠంలో పటాన్ని ఇచ్చేసాను కాబట్టి ఇంకో పాఠాన్ని ఎంపిక చేసుకుంటాను. ఒక ప్రయోగం ఇవ్వడం కోసం సపోజ్ నేను 6వ పాఠంలో ప్రయోగం ఇస్తున్నాను. అదే ఏఎస్ 3 లో కెమిస్ట్రీ నుంచి కూడా ఒక ప్రయోగం ఇవ్వాలి. నేను కెమిస్ట్రీ నుంచి ఉదాహరణకి 4వ పాఠంలో నుంచి ఒక ప్రయోగాన్ని ఇస్తున్నాను అనుకుంటాను. ఇక ఏఎస్ 3 లో 6 మార్కులు కేటాయించాను కాబట్టి 4 మార్కులు పూర్తయ్యాయి. 2 మార్కులకు వేరే ప్రశ్నలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకోసం నా అభిప్రాయం ప్రకారం 1వ పాఠం నుంచి 1 మార్కు కేటాయిస్తాను. ఇక మిగిలిన 1 మార్కుకి 2 బిట్లు ఇద్దాం అనుకుంటున్నాను. ఈ 2 బిట్లు 7వ పాఠం నుంచి 1 బిట్, అలాగే 8వ పాఠం నుంచి ఇక్కడ 1 బిట్ ఇస్తాను. సో ఏఎస్3కి సంబంధించి 6 మార్కులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన వాటి విషయానికి వస్తే 10వ ప్రశ్న 11వ ప్రశ్న 4 మార్కుల ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? నేను సపోజ్ ఏఎస్1 లో ఇద్దాం అనుకుంటున్నాను. ఏఎస్1 లో 11వ పాఠం నుంచి 4 మార్కుల ప్రశ్న ఫిజిక్స్ లో. ఇక్కడ 11వ ప్రశ్న 2 ఫిజిక్స్ నుంచే ఇవ్వాలి కాబట్టి 5వ పాఠం నుంచి 4 మార్కుల ప్రశ్న ఇస్తున్నాను. 10వ ప్రశ్న 2 కెమిస్ట్రీ నుంచే ఇవ్వాలి. కెమిస్ట్రీలో ఏఎస్1 లోనే ఇవ్వచ్చు, లేదా స్టాండర్డ్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. సపోజ్ నేను ఏఎస్4 లోకి వెళ్తున్నాను. ఏఎస్4 లో 9వ పాఠం నుంచి 4 మార్కుల ప్రశ్న, 14వ పాఠం నుంచి 4 మార్కుల ప్రశ్న ఇలా ఇస్తాననుకున్నాను. ఇప్పుడు ఏఎస్4 లో కూడా 6 మార్కులు కేటాయిస్తే 4 మార్కులు పూర్తయ్యాయి. ఇంకా 2 మార్కులు ఇవ్వాలి. ఇందుకోసం నేను ఏఎస్4 కు సంబంధించి 2వ పాఠంలోంచి 1 ప్రశ్న 1 మార్కుకి, ఇక 2 బిట్లు ఇస్తాను. ఆ 2 బిట్లు 12వ పాఠం నుంచి 1 బిట్, అలాగే 10వ పాఠం నుంచి 1 బిట్ ఇస్తాను. 6 మార్కులు కంప్లీట్ అయ్యాయి. ఇక మిగిలిన విషయాలకు వస్తే ఏఎస్2 లో 4 మార్కులు కేటాయించాలి. ఈ 4 మార్కుల కోసం 2 మార్కుల ప్రశ్నల కోసం నేను చూస్తున్నాను. 1వ పాఠంలో 2 మార్కుల ప్రశ్న ఏఎస్2 లోను, అలాగే 2వ పాఠంలో ఏఎస్2 లో 1 ప్రశ్న 1 మార్కు ప్రశ్న ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. అలాగే ఏఎస్6 విషయానికి వస్తే 2వ పాఠంలో ఏఎస్6 కు సంబంధించి 2 మార్కుల ప్రశ్న 1, అలాగే ఏఎస్6 లో 12వ పాఠం నుంచి 1 మార్కు ప్రశ్న 1 ఇవ్వాలని నేను భావిస్తున్నాను. అప్పుడు ఏఎస్2 లో 3 మార్కులు కేటాయించాను కాబట్టి ఇంకా 2 మార్కులకు బిట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బిట్స్ లో 1 ఫిజిక్స్ నుంచి 3వ పాఠంలోను, 1 కెమిస్ట్రీ నుంచి 9వ పాఠంలోను ఇస్తాననుకుంటున్నాను. అలాగే ఏఎస్6 లో కూడా 3 మార్కులు కేటాయించాము. ఇక 1 మార్కు ఉంది. ఈ 1 మార్కు కోసం నిత్య జీవితంలో వినియోగం కాబట్టి 11వ పాఠం నుంచి 1 బిట్టుని, అలాగే కెమిస్ట్రీ నుంచి 14వ పాఠం నుంచి 1 బిట్టుని ఇస్తే
AS6 లో 4 మార్కులు, AS2 లో 4 మార్కులకు సంబంధించి ప్రశ్నలు కేటాయించడం జరిగిపోయిందని నేను భావిస్తున్నాను. ఇక మిగిలింది AS1. AS1 లో ఇప్పటికి ఒక్క 4 మార్కులు మాత్రమే కేటాయించాం. అంటే ఈ రెండు కలిపి ఒకే ప్రశ్న కింద లెక్క. ఇక ఎన్ని మార్కులకు కేటాయించాలి మనము? 4 మార్కులు పోతే 12 మార్కులకి ప్రశ్నలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 12 మార్కుల కోసం 2 మార్కుల ప్రశ్నలు, ఒకటి ఫిజిక్స్ లో ఇచ్చాము, ఒకటి కెమిస్ట్రీలో ఇచ్చాము. కాబట్టి ఇంకొకటి ఫిజిక్స్ లో, ఇంకోటి కెమిస్ట్రీలో ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి AS1 లో 7వ పాఠంలో 2 మార్కుల ప్రశ్న ఒకటి, అలాగే 8వ పాఠంలో 2 మార్కుల ప్రశ్న ఒకటి. 1 మార్కు ప్రశ్న చూస్తే ఫిజిక్స్ లో 1, 2 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి, కెమిస్ట్రీలో 1, 2 ప్రశ్నలు 4 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. కాబట్టి 2 మార్కుల ప్రశ్న ఒకటి బ్యాలెన్స్ గా ఉంది. 2 మార్కుల ప్రశ్నకు నేను ఫిజిక్స్ వైపు మొగ్గు చూపి 12వ పాఠంలో 2 మార్కుల ప్రశ్న ఒకటి అలాట్ చేస్తున్నాను. ఇప్పుడు 4, 2, 6, 2, 8, 2, 10. ఇకపోతే 6 మార్కులకు బిట్లు కేటాయించాలి. 6 మార్కులు బిట్లు అంటే 6, 2, 12 మార్కులకి బిట్లను కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఫిజిక్స్ పార్ట్ నుంచి గరిష్టంగా 27 మార్కులు కేటాయించాలి. 7 పాఠాలు ఉన్నాయి కాబట్టి 7, 4, 28. అంటే సుమారుగా ప్రతి పాఠం నుంచి 4 మార్కుల దాకా ఇవ్వచ్చు. ఇది ఫిక్స్డ్ ఏం కాదు. 3 మార్కుల నుంచి 5 మార్కుల దాకా అయినా ఇవ్వచ్చు. ఒక్కోసారి వెయిటేజ్ బట్టి 7 మార్కులకైనా కేటాయించుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఈ పాఠంలో 2 బిట్లను కేటాయిస్తాను. 3, 4 మార్కులు. 3వ పాఠంలో 4.5 మార్కులు, ఒక బిట్ కేటాయిస్తున్నాను. 5 మార్కులు. 5వ పాఠంలో ఒక బిట్ కేటాయిస్తున్నాను, అప్పుడు 4.5 మార్కు. 6వ పాఠంలో ఒక బిట్ కేటాయిస్తున్నాను, ఇప్పుడు కూడా 4.5 మార్కు. 7వ పాఠంలో ఒక బిట్ కేటాయిస్తున్నాను, ఇప్పుడు 3 మార్కులు. 11వ పాఠం 4.5 మార్కు. 12వ పాఠం 3.5 మార్కు. 4, 5, 9, 4, 13, 13.5, 14, 4, 18, 3, 21, 4, 25, 3, 28, 1, 29 మార్కులు ఫిజిక్స్ నుంచి కేటాయించబడ్డాయి. ఇక కెమిస్ట్రీలో 6 బిట్లు కేటాయించాలి కాబట్టి 2వ పాఠంలో 2 బిట్లని, అప్పుడు 2, 3, 4, 5 మార్కులకు కేటాయించాను. అలాగే 4వ పాఠంలో ఒక బిట్ని 4.5 మార్కులకు కేటాయించాను. 8వ పాఠంలో ఒక బిట్ని 3 మార్కులకు కేటాయించాము. అలాగే 10వ పాఠంలో ఒక బిట్ని ఇక్కడ 1 మార్కు కేటాయించాం. 9వ పాఠంలో 4.5 మార్కు కేటాయించాం. 13వ పాఠంలో ఒక బిట్ని ఇది 4.5 మార్కు కేటాయించాం. 14వ పాఠంలో 4.5 మార్కు కేటాయించాం. 5, 4, 9, 3, 12, 12.5, 13, 4, 17, 18, 22, 4, 26, 27. కెమిస్ట్రీలో 27 మార్కులు. అయితే ఈ పట్టిక చూడగానే నాకు అనిపించింది 10వ పాఠంలో 1 మార్కు కేటాయించాను, అన్యాయం చేశానేమో అనిపించింది. అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఎక్కడైనా ఎక్కువ పడ్డాయి అని అనిపించినటువంటి మార్కులు తగ్గించేస్తాను నేను. సో 2వ పాఠంలో నుంచి AS2లో ఒక ప్రశ్నను తీసివేసి, అంటే ఇక్కడ 4 మార్కులకే కేటాయించి 10వ పాఠంలో 1 మార్కు కలుపుతున్నాను. అప్పుడు ఇది 2 మార్కులు అవుతుంది. కొద్దిగా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. సో ఇప్పుడు 16 మార్కులు లెవెల్ అయిపోయాయి. సో ఈ ప్రకారం క్వశ్చన్ పేపర్ సెక్టర్ మొట్టమొదటిగా బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాడు. ఈ బ్లూ ప్రింట్ తయారు చేసుకున్న తర్వాత ఏ పాఠంలో నుండి ఏ అకాడమిక్ స్టాండర్డ్ లో ప్రశ్నలు ఇవ్వాలనుకున్నారో దాని ప్రకారం ప్రశ్నలు కేటాయిస్తారు. నేను ఇంకో వ్యక్తిని, నేను వేరే టీచర్ని, నేను ఇంకో పేపర్ సెట్ చేయాలనుకున్నాను. అప్పుడు నా ఐడియా అనేది ఎలా ఉండొచ్చు? మొట్టమొదటి 4 మార్కులకు సంబంధించి AS5లో పటాన్ని ఇవ్వాలి. ఈ పటం కోసం నేను 7వ పాఠంలో ఒక పటాన్ని కేటాయిస్తాను 4 మార్కులకి. కెమిస్ట్రీలో 2వ పాఠంలో ఒక పటాన్ని కేటాయిస్తాను. ప్రయోగం విషయానికి వస్తే 3వ పాఠంలో AS3లో ఒక ప్రయోగాన్ని, కెమిస్ట్రీలో 4వ పాఠంలో ఒక ప్రయోగాన్ని కేటాయిస్తాను అనుకుంటా. అలాగే 4 మార్కుల ప్రశ్నలో 1వ పాఠంలో AS1లో ఒక ప్రశ్న, 11వ పాఠంలో AS1లో ఒక ప్రశ్న,
అలాగే కెమిస్ట్రీలో 8వ పాఠంలో AS1 లో ఒక ప్రశ్న, 14వ పాఠంలో AS1 లో ఒక ప్రశ్న ఇస్తారనుకుంటాను. 4 మార్కుల ప్రశ్నలు కేటాయింపు అయిపోయింది. 2 మార్కులకు సంబంధించి ప్రశ్నలు కేటాయించాలి. 2 మార్కుల కోసం AS4 లో 5వ పాఠం కేటాయిద్దాం 4 మార్కులు, 14వ పాఠం ఒక బిట్ కేటాయిద్దాం 4.5 మార్కులు. బిట్స్ 7 కేటాయించేసాం కాబట్టి 4.5, 4.5, 9, 4, 13.5, 15.5, 18.5, 22.5, 27 మార్కులు కేటాయించేశారు. అంటే ఒక పేపర్ సెంటర్ ఈ విధంగా బ్లూ ప్రింట్ తయారు చేసుకోవచ్చు, మరో పేపర్ సెంటర్ ఈ విధంగా బ్లూ ప్రింట్ తయారు చేసుకోవచ్చు. మన మిత్రులు కొంతమంది అడుగుతున్నారు, పలానా పాఠంలో 13వ పాఠం నుంచి ఖచ్చితంగా పాఠం ఇస్తారు కదా అని. ఇక్కడ చూసాం ఈ బ్లూ ప్రింట్ లో 13వ పాఠం నుంచి AS5 లో పటం కేటాయించలేదు. ఖచ్చితంగా ఈ పాఠం నుంచి పటం కేటాయిస్తారు, ఖచ్చితంగా ఈ పాఠం నుంచి ప్రయోగం వస్తుంది అనేటటువంటి నిబంధనలు ఏమీ లేవు. ప్రతి ప్రశ్న పత్రానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం తయారు చేస్తే ప్రశ్న ఒక రకంగా ఉంటుంది, ఈ బ్లూ ప్రింట్ ప్రకారం తయారు చేస్తే ప్రశ్న మరో రకంగా ఉంటుంది. ఈ రెండు కూడా ప్రామాణికమైన బ్లూ ప్రింట్స్ ఏవి కాదు. ప్రతి ప్రశ్నపత్రం తయారు చేసుకునేటప్పుడు పేపర్ సెంటర్ తన ఇచ్చానుసారము బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాడు. అయితే ఈ బ్లూ ప్రింట్ తయారు చేసుకునేటప్పుడు ఫిక్స్డ్ గా ఉండే నిబంధన ఒకటి మాత్రమే. అది AS1 లో 16 మార్కులు, AS2 లో 4 మార్కులు, AS3 లో 6 మార్కులు, AS4 లో 6 మార్కులు, AS5 లో 4 మార్కులు, AS6 లో 4 మార్కులను కేటాయించడం మాత్రమే ఫిక్స్డ్. అది తప్ప మిగతా ఏది కూడా ఫిక్స్డ్ కాదు. రెండో అంశం ఏంటంటే పాఠాలకు దాదాపుగా సమానమైనటువంటి వెయిటేజ్ వస్తుంది. మిత్రులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులకు సరైన సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.